ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సండే అండి. నేను ఈ కేక్ని సండే రోజు ప్రిపేర్ చేశానన్నమాట. చూడండి, ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను ఈ కేక్ని. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. అలానే ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి, అలానే ఒక చిన్న ప్యాకెట్ ఈనో పౌడర్ వేసి మంచిగా దీన్ని ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టి 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేను 2 ఎగ్స్ తీసుకొని వీటిని మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసాను. వేసి మిక్స్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ షుగర్ పౌడర్ని యూస్ చేశానన్నమాట. మళ్ళీ కొంచెం నాకు ఎందుకో స్వీట్నెస్ తగ్గుతుందేమో అనిపించిందండి. మీకు సరిపోతుందంటే ఓకే. నేను మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. కాస్త స్వీట్నెస్ కావాలి అని. యాక్చువల్గా ఇలా షుగర్ పౌడర్ కాకుండా బెల్లంతో చేసుంటే ఇంకా బాగుండేది అనిపించిందండి నాకు. ఇందులో కాస్త నెయ్యిని వేసాను అనమాట. కాచి చల్లార్చుకున్న నెయ్యిని వేసేసి ఈ మొత్తాన్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం గోధుమ పిండి ఈనో పౌడర్ మిక్స్ చేసుకున్న దాంట్లో వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఓపికతో ఒక 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా ఫాస్ట్గా బీట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిడిల్లో కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా, ఫ్లఫీగా, హెల్తీగా గోధుమ పిండితో కేక్ని ఇలా తయారు చేయొచ్చండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ వేసుకొని కూడా చేయొచ్చండి. అప్పుడైతే పిల్లలకి ఇంకా చాలా మంచిదండి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్లోకి రావాలండి. ఇప్పుడు మనం కేక్ మోల్డ్లోకి ఇది వేసేసుకుందాం. కింద నేను బటర్ పేపర్ వేసానండి. మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈలోపే ముందుగానే నేను ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టేసుకొని ఈ కేక్ మిక్స్ మొత్తాన్ని ఈ మోల్డ్లో వేసి ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేసేసి పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నా పర్లేదు, ఇలా వేసినా పర్లేదండి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసానండి. చాలా చాలా అసలు ఇంత టేస్టీగా వస్తుందని నేను కూడా అనుకోలేదండి. ముందుగా ఇది చూడండి, నేను కడాయిని ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇందులో మనం ఈ కేక్ మోల్డ్ని పెట్టేసుకుందాం. పెట్టేసి క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ మనం వెయిట్ చేయాలండి. 15 to 20 మినిట్స్ మిడిల్లో ఒక్కసారి చెక్ చేసుకోండి అసలు ఎలా కుక్ అవుతుందో అనేది. నేను ఒక 15 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేశాను. నాకు ఇంకాస్త కుక్ అవ్వాలనిపించిందండి. అప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి, మనకి సైడ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కేక్. చాలా చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుందన్నమాట. మీకు తప్పకుండా నచ్చుతుందండి. చూడండి, పర్ఫెక్ట్. మనం ఫోర్క్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారిన తర్వాత కేక్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కేక్ నచ్చింది కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. మీ దాంట్లో చెప్పినావు కదా.